ప్రేమిందన్నారా, మరి జస్ట్ ఇశ్రాయేల్ జీవితంలో మనం చూసుకున్నప్పుడు వారి జీవితంలో అన్ని సడుగులే. వారు దేవుడు ఒక ఉద్దేశంతో వారిని పిలిచాడు, ఒక మంచి దేశానికి మీకు తీసుకెళ్తానంటే వారు అడుగడుగున దేవుని మీద వారు వ్యతిరేకత కనిపించారు. అడుగడుగున దేవుని మీద వారు సడుక్కున్నారు. మాకెందుకు ఇక్కడ తీసుకొచ్చారు, మాకెందుకు ఇక్కడ నీళ్ళు లేవు, ఇక్కడ ఆహారం లేదు, ఇక్కడ ఏమి వసతులు లేవు, ఇక్కడ అసలు తిండే లేదు, అసలు నీళ్ళే లేదు, పడుకోవడానికి స్థలమే లేదు, ఎన్నో సమస్యలు సడుక్కున్నారు. దేవుడు వారిని అందుకే ఆ దేశానికి తీసుకెళ్ళలేదండి. మీరు రెండు విషయాలు గుర్తుంచుకోండి. దేవుడు మనకి ఒక ఉద్దేశంతో పిలిచాడు. మనం లోబడితే మనకు ఆశీర్వాదం, మనం లోబడకపోతే మనకు ఆశీర్వాదం రాదు. ఈ రెండే మీరు గుర్తుంచుకోండి. కాబట్టి పౌలు అక్కడ రోమాలో ఒక మాట మనం చూద్దాం. రోమ 7వ అధ్యాయంలోని చక్కగా పౌలు రాస్తున్నాడు, లోబడుటకు మీరు దేన్ని అప్పగించుదురో మీ సాధనం, మీ అవయములు. అంటే చూడండి, మరి లోబడుటకు అది యోసేపు లోబట్టకు అప్పగించుకున్నాడు శరీరాన్ని. ఓకే, ఇది నాకు దేవుడే ఇచ్చాడు, ఎందుకు నేను ఈ శ్రమలు అనుభవించాలి, ఎందుకు జైలుకి వచ్చానో తెలియదు, ఎందుకు కొడుతున్నారో తెలియదు, ఎందుకు ఆ బానిసత్వం తెలియదు, ఎందుకు గోతులో వేశారో తెలియదు. బట్ అతనికి ఒకటే తెలుసు, దేవుడు ఏదో ఒక విషయం చేయబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ సంథింగ్. సో అతని మైండ్లో అదే ప్రింట్ అవుతుంది. కానీ ఎందుకు నాకు, ఎందుకు ఇది అని ఎక్కడా కూడా ప్రశ్నించలేదు. ఒకే మాట, అతను ఒక చిన్న మాట ఇక్కడ నేను చూస్తున్నాను ఏంటంటే, నేను హెబ్రీయుల దేశం నుండి దొంగిలింపబడిని, నేను ఇక్కడ ఈ చెరసాల్లో ఉండటకు సహా నేనే తప్పు చేయలేదని మాట ఒక మాట చెప్పాడు. అంటే నిర్దోషినని చెప్పాడు. ప్రేమేంద్రులారా, ఇక్కడ మనం చూసినప్పుడు మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు మనకి సమస్యలు, కష్టాలు ఎందుకు ఇస్తున్నాడు, దాన్ని నువ్వు ప్రశ్నించడానికి కాదు. ఈ మధ్యన అందరూ అంటున్నారు ప్రశ్నించడానికే మేము ఉన్నామని. వీ హ్యావ్ టు క్వశ్చన్. ఏమంటున్నారు, పవర్ కోసం కాదు, ప్రశ్నించడానికి వచ్చామంటున్నారు. కానీ ప్రేమేంద్రులారా, ప్రశ్నించడం నీ పని కాదు, అది ఈ లోక సంబంధమైన వారి ప్రశ్న, వాళ్ళు చేసే పని. నువ్వు ప్రశ్నించడానికి కాదు నువ్వు ఈ లోకంలో ఏర్పాటు చేయబడ్డావు. యు ఆర్ కాల్డ్ టు ఒబే, యు ఆర్ కాల్డ్ నాట్ టు క్వశ్చన్. కాబట్టి ఇక్కడ ప్రశ్నిస్తున్నారు ఇశ్రాయేలీయులు, మాకెందుకు ఇక్కడికి వచ్చారు, మాకెందుకు ఈ శ్రమలు, మాకెందుకు ఇక్కడ, మేము ఐగుప్తులో చనిపోయిన వాళ్ళు, అక్కడ మాకు సమాధులు లేవా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, ఇక్కడ ఎందుకు మమ్మల్ని చంపుతున్నారు. సో యు ఆర్ నాట్ దేర్ టు క్వశ్చన్ గాడ్. నీ జీవితంలో సమస్యలకు నువ్వు ప్రశ్నిస్తున్నావా, అయితే నువ్వు దేవుని చిత్తంలో లేవు. కానీ నువ్వు ప్రశ్నించకుండా లోబడుతున్నావా, దేవుడు నిన్ను చాలా హెచ్చుగా ఆయన హెచ్చించబోతున్నాడు, ఒక గొప్ప స్థితికి నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు.